హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాధన. లాస్ట్ వీడియోలో డీప్ నెక్ బ్లౌజ్ని యూజ్ చేసి హై నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అని చూపించారు కదండి. ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలి అని చూపిస్తాను. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎప్పుడు చెప్పే సోదియే. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పనిలో పనిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన వీడియో చూస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను, బూస్టింగ్ చేస్తున్నాను, మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను మీకు ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తాను. ఎలాంటి స్టిచ్చింగ్ రాని వాళ్ళకైనా కూడా మనము అంతకుముందు ఉన్నటువంటి బ్లౌజ్తో యూజ్ చేసి ఎలా కట్ చేయాలి అనేది చూపించాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపించాను, చూడండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను అలా అటాచ్ చేస్తానండి. ఎక్కడికక్కడ పిన్స్ అన్ని పెట్టేసి ఎలాంటి ఫోల్డింగ్ రాకుండా చక్కగా సర్దుకుంటూ నెమ్మదిగా అలా స్టిచ్ చేస్తూ ఉంటాను. దూరం కుట్టు, మామూలుగా మనం దూరం కుట్టుతో ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అలా అతికించేసేయాలి, అంటే స్టిచ్ చేసేయాలి. ఇంకా మనం స్టిచ్ చేసుకుంటూ వస్తాం కదండి. ఆ పిన్స్ పెట్టినాను కదా, ఆ పిన్స్ని తీసుకుంటూ మళ్ళీ ఫోల్డింగ్ ఏం లేకుండా, ఒకవేళ చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఉన్నా కానీ పిన్స్ తీసేసి సర్దితే మనకి ఫోల్డింగ్ అంతా పోయి చక్కగా నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ అవుతుంది అండి. ఇంకా చిన్న చిన్న టిప్స్ అన్నీ చెప్తూ ఈజీగా, ఎలాంటి స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా కాస్త క్రియేటివిటీ, కాస్త ఇంట్రెస్ట్ ఉంటే బ్లౌజ్ ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను ఇంకా మీకు టిప్స్ కూడా చెప్తూ ఈ వీడియో చేస్తున్నాను. చూసారు కదా, అలా తిప్పుకుంటూ నెక్స్ట్ ఎక్కడికైతే వస్తామో అక్కడ తిప్పుకుంటూ అలా హ్యాండ్తో సర్దుకుంటూ చక్కగా అలా పిన్స్ తీసేయాలి అండి. మామూలుగా పిన్స్ తీసేసినామనుకోండి, ఏమైనా ఫోల్డింగ్స్ ఉన్నా కూడా ఈ పక్కనకి వచ్చేసేస్తాయి. ఇంకా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ముడతలు అనేవి రావు. తిప్పేసేయండి మొత్తం అంతా కూడా. ఈ చివరికి స్టిచ్ చేసినామంటే బ్యాక్ పార్ట్ మొత్తం అంతా కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అతికించేసాం. చూసారు కదా, అయిపోయింది. చూసారా, ఎక్కడ ఒక ఫోల్డింగ్ అన్న మాటే కనిపించదు మీకు. ఇంకా ఇప్పుడు ఎక్కడ వేస్తే చక్కగా సెట్ అవుతాయి, ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా అనేది చూసుకొని అలా పెట్టేసుకొని నేను పిన్స్ అన్నీ పెట్టేస్తానండి. మామూలుగా టైలర్లో స్టిచ్ చేస్తే రెండు ఒకేసారి వేసేసి కట్ చేస్తారు కదా. నేనైతే అలాగా ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ చూసుకొని అలా ఫ్యాబ్రిక్కి వేస్తానండి. మొత్తం అంతా అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. నెక్ దగ్గర ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోవాలి, ఎందుకంటే నెక్ కాస్త అటు ఇటు అయినా కూడా షేప్ అవుట్ అవుతుంది. ఏదైనా కవర్ చేయొచ్చు కానీ ఈ నెక్ని కాస్త కవర్ చేయడం బాగుండదు కదా, ఎందుకంటే నెక్ బాగుంటేనే బ్లౌజ్ బాగుంటుంది అందంగా. ఇంకా అలాగా స్టిచ్ చేసేస్తున్నాను మొత్తం అంతా కూడాను. ఇంకా హై నెక్ బ్లౌజ్ మనం ఏదో హార్డ్ అనుకుంటాం కానీ డీప్గా నెక్ కట్ చేసి స్టిచ్ చేసిన దానికన్నా కూడా హై నెక్ బ్లౌజ్ ఈజీగా అయిపోతుంది. అంటే నెక్ అంతా స్టిచ్ చేసి పైపింగ్ వేసి లైనింగ్ నెక్ క్లాత్ వేసి స్టిచ్ చేసిన కన్నా జస్ట్ మనం ఫ్రంట్లో నెక్, బ్యాక్ కాస్త నెక్ స్టిచ్ చేసేస్తే అయిపోతుంది కదండి. ఇంకా ఇదే చాలా ఈజీ. కాకపోతే మనకి ఇన్ని రోజులు ట్రెండింగ్లో లేదు కాబట్టి మర్చిపోయినట్టుగా, అలవాటు లేనట్టుగా అనిపిస్తుంది. ఇంకా నా ఏజ్ వాళ్ళైతే చిన్నప్పుడు అంతా కూడా లంగా ఓనీలు వేసుకున్నప్పుడు, లంగా బ్లౌజులు వేసుకున్నప్పుడు ఇవే నెక్లు ఉంటుండే కదా. చూశారు కదా మాటల్లో. ఇంకా ఈ లైనింగ్ కూడా అటాచ్ చేసేసాను. అంతే, చక్కగా హ్యాండ్ పెట్టుకుంటూ సర్దుకుంటూ అలా చేసేస్తే అయిపోతుంది. అంతే, ఈ ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్ లేకుండా చేసేసుకుంటే కవర్ అయిపోతుంది. ఇంకా ఇటువైపున తిప్పేసి ఇటువైపు కూడా స్టిచ్ చేసేసినాం అనుకోండి, ఫినిష్. అంతే, మామూలుగా మనము ఇలా తిప్పేసుకోవటం కూడా చక్కగా ఏ ఫోల్డింగ్ లేకుండా తిప్పుకొని స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ వైపున అతికేసాను. ఇప్పుడు ఇది కూడా అతికించేస్తే సరిపోతుంది. రెండు కూడా అలాగా అతికిచ్చేసాను. చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ ఈజీగా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేద్దాము. హ్యాండ్స్ నేను ఇంకా ఇప్పుడు అలా అతికించేసి మళ్ళీ రివర్స్లో తీసాను. ఇప్పుడంతా కూడా మళ్ళీ రివర్స్లో తీస్తే వెనక్కి ఉల్టా వెళ్ళిపోతుంది.
లైనింగ్ అంతా కూడా ఒకవైపుకి వచ్చేసినాయి. చూసారు కదా, మొత్తం అయిపోయింది. మధ్యలో క్లాత్ అక్కడ నాకు లైనింగ్ సరిపోలేదు కదా, అంటే నాకు ఇది మిగిలిపోతుంది, బట్ నేను కాస్త ఎక్కువే కట్ చేస్తాను కాబట్టి సరిపోలేదు. లైనింగ్ కట్ చేసేటప్పుడు ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కాస్త ఎక్కువగా కట్ చేస్తే సరిపోతుంది. ఇంకా క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసేసాను. చూసారా, ఇప్పుడు నేను ఎలా గుర్తులు పెట్టుకుంటున్నానో చూడండి. అలా 2 ఫింగర్స్ పెట్టేసి 4 సైడ్స్ చేస్తే ఒక డైమండ్ షేప్ వస్తుంది. అలా 4 ఫింగర్స్ పెట్టేసి 2 ఫింగర్స్ పెట్టేసి అలా లైనింగ్ అనేది మార్క్ చేసుకుంటాను. చక్కగా డైమండ్ షేప్ వస్తుంది చూడండి మీరే. అంతే, ఈ షేప్ పై నుంచే మనము స్టిచ్చింగ్ అనేది చేస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా వస్తుంది అండి. ఫ్రంట్లో షేప్ అయితే ఇదే మార్కింగ్ ఎలాగైతే మార్క్ చేసుకుంటామో అలాగే స్టిచ్ చేసేయండి. అంతే, మీకు చూపిస్తాను నేను మొత్తం అంతా అయిన తర్వాత డైమండ్ షేప్ ఎలా పర్ఫెక్ట్గా వచ్చింది అనేది. మీరు కాస్త అటు ఇటు అయినా కూడా సెట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా చక్కగా ఎలా వచ్చిందో డైమండ్ షేప్కి. అంతే, ఫ్రంట్లో అయితే అలా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా జాయిన్ చేసేద్దాం. ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు కూడా కాస్త వదిలేసి అలాగా 2 సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన తర్వాత చూస్తే ఒకటి ముందుకు ఒకటి వెనక్కి కాకుండా చక్కగా 2 ఈక్వల్గా వస్తాయి. ఇంకా ఇప్పుడు క్రాస్ బెల్ట్ దగ్గర చూడండి, మనం అలాగైనా ఫోల్డ్ చేయొచ్చు, లేదు అంటే లోపలికి అలా మడ్ చేసైనా పెట్టుకోవచ్చు. నాకైతే ఇప్పుడు ఒకటే సింగిల్ హ్యాండ్తో స్టిచ్ చేయడం, ఒక హ్యాండ్తో వీడియో తీయడం కాబట్టి జస్ట్ నేను ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసాను. చూసారు కదా, అయిపోయింది. ఇది కూడా ఇలా పెట్టేయాలి. అలా పెట్టేస్తే 2 ఈక్వల్గా వచ్చేస్తాయి. ఇంకా బ్యాక్ బెల్ట్ వేసాను, బ్యాక్ టక్స్ కూడా వేసాను. ఇది వీడియో తీయడము మిస్ అయింది అండి. ఇంకా 2 కూడా జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా జాయిన్ చేసేసుకోవాలి. అలా 2 ఈక్వల్గా పెట్టేసుకొని పిన్ పెట్టేస్తాను కదలకుండా. చక్కగా 2 స్టిచ్ చేసినాను కదా, ఇప్పుడు పైన లాగ్ చేసేస్తాను. మామూలుగా మనకు ఓవర్ లాగ్ చేసే కన్నా ఇంకా ఇలానే ఒక స్టిచ్ వేసినామనుకోండి పైనుంచి, ఇంకెక్కడా కదలకుండా పోగులు రాకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్. చూసారా, అలా వచ్చేసింది. ఇంకా ఇప్పుడు హ్యాండ్స్ కూడా నేను చెప్పినాను కదా ముందే, ఇప్పుడు నేను లోతు కట్ చేస్తానండి. ముందే కట్ చేసి పెట్టను, ముందే కట్ చేసి పెడితే పోగులు పోతాయి అని చెప్పేసి ఇప్పుడు మార్క్ చేసిన లోపల నుండి స్టిచ్ చేస్తాను. అలా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసేసి మళ్ళీ ఇంకొకటి ఉంది కదా హ్యాండ్, ఆ హ్యాండ్కి మార్కింగ్ చేసేసుకొని అది కూడా స్టిచ్ చేసేసి అప్పుడు 2 కట్ చేసేస్తాను. చూసారు కదా, 2 స్టిచ్ చేసేసి 2 పీసెస్ కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ బాడీకి అటాచ్ చేస్తాను. మళ్ళీ సేమ్ పిన్స్, ఎందుకు అంటే సింగిల్ హ్యాండ్తో స్టిచ్ చేస్తున్నాను అయినా కూడా మంచిగా పిన్స్ పెట్టి సర్దుకున్న తర్వాతనే స్టిచ్ చేసేస్తాను. ఇట్స్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం, బట్ ఇట్స్ నీట్. అంటే టైం ఎక్కువ తీసుకున్నా కూడా నీట్గా చక్కగా ఉంటుంది. మీకు వేసుకొని కూడా నేను వీడియోలో కనిపిస్తాను కదా ఎలాగో, అప్పుడు చూడండి ఏ ఫోల్డింగ్ కూడా ఉండదు. ఒకవేళ చిన్న చితకా ఉంటే ఈ వీడియో తీయడం వల్ల మిస్ అయిందే తప్ప స్టిచ్చింగ్లో కానీ కట్టింగ్లో కానీ మిస్ అయింది కాదు అండి. ఇంకా అలా ఫ్రంట్లో హాఫ్ నుంచి తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ ఇంకా బ్యాక్ అలా స్టిచ్ చేసేసేయాలి. అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఇటువైపున కూడా మళ్ళీ డబుల్ స్టిచెస్ వేద్దాము. ఒక హ్యాండ్ చేసేసిన తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా అటాచ్ చేద్దాం. 2 కూడా అలా అటాచ్ చేసేసుకుంటే నెమ్మదిగా మనకి టైం ఎక్కువ పట్టినా ఓకే, కానీ మనది మనం చేసుకున్నామన్న హ్యాపీనెస్. ఇప్పుడు అలాగా ఓపెన్ అయితే చూడండి, మామూలుగా ఓవర్లాక్ చేసే కన్నా మనం ఒక స్టిచ్ లాస్ట్ నుంచి వేసినామనుకోండి చివర్లు ఎక్కడా పోగులు పోవు. నేను ఇవెందో క్రాస్ పట్టీలు క్రాస్ బెల్ట్ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్కైనా అలాగా మళ్ళీ నేను ఒక స్టిచ్ లాస్ట్కి వేస్తాను అండి. ఇక్కడ షోల్డర్ పైన కూడా అలా వేస్తే ఏమవుతుంది అంటే పోగు రాకుండా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ బ్లౌజ్ కొలతనే హ్యాండ్స్ అంటే ఎంత లూజ్ కావాలి అనేది నేను ఓల్డ్ బ్లౌజ్తో మెజర్ చేసుకుంటున్నాను అండి. ఆర్మ్ హోల్ ఎంత పెట్టాలి, హ్యాండ్స్కి లూజ్ ఎంత పెట్టాలి, తర్వాత బాడీకి బ్యాక్ పార్ట్ ఎంత లూజ్ పెట్టాలి, ఫ్రంట్లో ఈ వైపున ఆ వైపున ఎంత లూజ్ పెట్టాలి, ఎక్కడ వరకు స్టిచెస్ పెట్టాలి అనేది మొత్తం అంతా అలా మార్క్ చేసేసుకుంటాను. అంటే మనకి ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ బ్లౌజ్ను ఆది బ్లౌజ్గా తీసుకుంటే మనకి ఈజీగా వర్క్ అయిపోతుంది.
నేను చెప్పాను కదా చాలా పెద్దగా కట్ చేస్తాను, రిమైనింగ్ క్లాత్ అంతా తర్వాత కట్ చేసేస్తాను. కాకపోతే నాకు భయం మళ్ళీ సరిపోతుందో లేదో, అసలే లావు అవ్వటము అది అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఒకవేళ ఎక్కువైతే కట్ చేయొచ్చు కానీ మళ్ళీ తక్కువైతే ఏం చేయలేం కదా, అందుకని చెప్పేసి అలా మార్క్ చేసేసుకున్నాను. హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత కంప్లీట్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇంకా నెక్ కట్ చేసేసి, నేను ఆ పార్ట్ చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, నెక్ నేను ఇంకా కంప్లీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు కట్ చేశాను. ఎందుకు అంటే కట్ చేసి పెడితే పోగులన్నీ వచ్చేస్తూ ఉంటాయి, ఇంకా నెక్ షేప్ అవుట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి స్టిచ్ చేసే ముందే కట్ చేసేస్తాను మొత్తం అంతా కూడాను. ఇంకా ఇది చూసారా, మనకు మామూలుగా నెక్ బెల్ట్ కూడా నేను క్లాత్ ఎక్కువ కట్ చేశాను, తర్వాత తీసేసినా ఓకే కానీ సరిపోకపోతే బాగుండదు అని చెప్పేసి అలా స్టిచ్చెస్ అన్నీ వేస్తున్నాను. నెక్కి కాస్త జాగ్రత్తగా వేసి అలా అక్కడక్కడ స్లిట్స్ పెట్టేస్తే మనకి పట్టినట్టు లాగినట్టుగా అవ్వదు. ఇంకా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసాను. ఇది మామూలుగా మనము పైపింగ్ చేసేటప్పుడు అంటే హెమ్మింగ్ చేసేటప్పుడు కట్ చేసేస్తే సరిపోతుంది. మొత్తం అంతా హెమ్మింగ్ కూడా చేసిన తర్వాత ఇలా ఉంది అండి బ్లౌజ్. చక్కగా బాగా సెట్ అయింది, ఈజీగా మీరు కూడా స్టిచ్ చేయొచ్చు ఈ శారీ బ్లౌజ్ ఇది. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఈ శారీ ఈ బ్లౌజ్ వేసుకొని మీకు చూపిస్తాను, ఎంత చక్కగా నీట్గా వచ్చింది అనేది మీకే తెలుస్తుంది. మీరు కూడా చేయొచ్చు ఇలాగే. చూసారు కదండి ఎంత సింపుల్గా స్టిచ్ చేశాను అనేది. చాలా ఈజీగా మనము స్టిచ్ చేసేసుకోవచ్చు. మనం ఒకసారి ఇవ్వడానికి ఇంకా మళ్ళీ తేవడానికి మధ్య మధ్యలో స్టిచ్ చేశారా లేదా అడగడానికి పెట్టేటువంటి టైంలో మనం ఈజీగా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది హెమ్మింగ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ శారీని నెక్స్ట్ వీడియోలో కట్టుకొని ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది వేసుకొని మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.